ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవత్తిది? రోజా ఫ్రెండ్ అని చెప్పింది. రోజాతో ఉండాలి కదా. ఇల్లంతా తిరుగుతుందేంటి? ఏ ఆగు. ఏ ఎవరే నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమీ లేదు. ఇల్లు బాగుంది కదా, చూస్తున్నాను. మరి అందరూ అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? ఊరికే ఇల్లు బాగుంది కదా, చూస్తున్నాను. ఏది ఒకసారి తిరుగు. రోజా గారు పర్ఫ్యూమ్ తీసుకురమ్మన్నారు, నేను తీసుకువెళ్ళాలి. నేను వెళ్తున్నానండి. ఏంటిది? ఏదో తేడాగా ఉందే. ఏంటి చందు, అందరూ హాల్లో ఉంటే నువ్విక్కడ అంట్లు కడుగుతున్నావేంటి? అమ్మ కోసం పిల్లలు చేసుకునే పండగ కదా బాబు, అక్కడ నేనెందుకు? నువ్వు నా అమ్మవి కదా. కడుపును మోసింది నా అమ్మే కావచ్చు, చిన్నప్పటి నుంచి గుండెల మీద మోసింది, నా బాగోగులు చూసింది నువ్వే కదా. నువ్వు నా అమ్మవే కదా. నువ్వు లేకుండా మదర్స్ డే ఏంటి? రా చందు. వదిలే బాబు, మీరు కానివ్వండి. రమ్మంటున్నాను కదా, నా మాట కూడా వినవా? రా రా. నా మాట వినయ్యా, వద్దు. వినేది లేదు, ఏమీ లేదు. రా. అమ్మా, నీకెంత ధైర్యం ఉంటే నా బర్త్డేకే వస్తావు? పనిదానివి పనిదానిలా ఉండాలి. ఇంటిదానివి అనుకుంటున్నావా? రమా, మదర్స్ డే రోజు నీలాగే తను సంతోషంగా ఉండాలనుకుంటుంది. తన మీద చేసుకోవడం కరెక్ట్ కాదు. తన గురించి మీరు మాట్లాడకండి. వాడు కాక ఇంకెవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా నువ్వు వినవు కదా. ఏ విషయంలో అయినా వింటానేమో గాని పని వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెడతాను అంటే వినను. రమ్మమ్మ, ఇందులో చందు తప్పేమీ లేదు. నేనే రమ్మన్నాను. నువ్వెవడివి? నువ్వు ఎవడివి? తనని పిలుస్తావా? ఏ చంద్రిక, వాడు పిలిచాడు వీడు పిలిచాడు అని రాకూడని చోటికి రావాలని చూడుకు. ఈ ఇంటికి దూరం కావాల్సి వస్తుంది. పావతలకి. ఆగో.
నీ స్థానం ఎక్కడో అక్కడే నిలబడు. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. అత్తయ్య ఎందుకు ఇవన్నీ భరిస్తుంది? అమ్మగారు ఏం చేసినా, ఎంత అవమానించినా ఈ ఇల్లు వదిలిపెట్టదు. ఎందుకు? కూల్ మామ్, ఈరోజు నువ్వు ఇలా ఉండకూడదు. నవ్వుతూ ఉండాలి. అమ్మంటే పిల్లల ఆనందం. బిడ్డకి మొదట నవ్వుని పరిచయం చేసేదే అమ్మ. అమ్మ ఒడిలో పెట్టుకుని అమ్మ నవ్వితే ఆ నవ్వు చూసి నవ్వడం నేర్చుకుంటాం. అలాంటిది అమ్మ బాధపడితే పిల్లలను తట్టుకోగలుగుతామా? అమ్మంటే 100 ఏళ్ల మన జన్మ. అలాంటి అమ్మకి మదర్స్ డే అని ఒక్కరోజేంటి, ప్రతిరోజు అమ్మదే. అందరూ ఎవరి ఆనందంలో వాళ్ళున్నారు. కానీ అక్కకి ఎటు నుంచి ప్రమాదం రాబోతుందో, వాళ్ళు ఏం ప్లాన్ చేశారో అర్థం కావట్లేదు. ఫైనల్ గా పాము పడగనీడకు చేరాం. ఇంకా కాటు వేయడమే ఆలస్యం. అరుణ్ సార్ అమ్మ మంచితనం గురించి, గొప్పతనం గురించి చెప్పారు. నేను అమ్మ లాంటి అత్తయ్య గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుతో నీ పని అయిపోతుంది. మొదట అరుణ్ సార్ వేలు పట్టుకుని ఈ ఇంటికి కోడలుగా రావడం ఆనందంగా అనిపించిన అత్తయ్య గారు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కన్న తల్లి ప్రేమ తల్లి అని నాకు ఆ అమ్మ ప్రేమని చూపిస్తున్నారు మా అత్తయ్య గారు. బ్రతికున్న అమ్మని నీ అవసరాలకి రోజు చంపేస్తున్నావు కదక్కా. అత్తయ్య గారిని మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందు రోజాని నా కోడలిగా అంగీకరించకపోయినా అరుణ్ కోసం ఒప్పుకున్నాను. ఆ తర్వాత రోజా మంచితనం అర్థమయ్యింది కాబట్టి తను నా బిడ్డ లాంటిదే కదా అని అనుకుంటూ చూసుకుంటున్నాను.